Mr. Chintala Surendra Reddy sir, I know. Kavita madam, please welcome to the stage. Good morning. First ladies first kada ma madam ki istanu. Good morning. నా పేరు కవిత సురేందర్ రెడ్డి. నేను సివిల్ ఇంజనీర్ చేశాను. నేను కన్స్ట్రక్షన్ వర్క్లో కూడా ఉన్నాను. హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇది మెడిసిన్లో నేను యూజ్ చేశాక నేను ఈ వర్క్ మీద వచ్చాను. సార్కు సపోర్ట్గా నేను వర్క్ చేస్తున్నాను. ఓకే అండి. వెరీ గుడ్ మార్నింగ్. myself is engineer Sri Kavita Surendra Reddy, ప్రొఫెషనల్గా ఆర్కిటెక్ట్, సోషల్ సర్వీస్ మాత్రం హెల్త్ సర్వీస్. అయితే ఆర్కిటెక్ట్గా నాకు ఎంత అంటే ప్రేమ అంటే దాదాపు లీడింగ్ ఆర్కిటెక్ట్ నేను. నా ప్రొఫెషన్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది. ఆ ఆర్ట్స్ కాలేజ్ చూస్తే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆర్ట్స్ కాలేజ్ ఇప్పుడు చూసి ఒక 20 years తర్వాత చూస్తే అది అట్లే ఉంటుంది, కానీ మనం ముసలోళ్ళు అవుతాం. కానీ ఆ ఇన్స్పిరేషన్ తోటి నా డిజైన్స్ కూడా అలానే ఉంటాయి. అందుకే నా ప్రొఫెషన్ ఉన్న క్లయింట్లు కూడా నా కోసం వెయిట్ చేస్తారు. కానీ ప్రొఫెషన్లో ఉన్నా కానీ ఈ నెట్వర్కింగ్ మార్కెటింగ్ రావడానికి కారణం ఏంటంటే డ్రీమ్స్. అదేవిధంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఫాదర్ టీచరు, మదర్ ఏమో అగ్రికల్చర్ చూసుకునేవారు. అందరూ మేనమామలందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అందరు ఇంజనీర్స్. అదేవిధంగా బాబాయ్ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీర్. వాళ్ళ కాన్సెప్ట్ ఎట్లుంటుందంటే ఎప్పుడు మా పిల్లలు ఎప్పుడు జాబ్ చేస్తే బాగుంటుంది, కానీ నాకు ఎప్పుడు అట్లా లేకపోయేది. ఎందుకంటే నాకెప్పుడు ఒక డ్రీమర్గా ఉండాలి, ఒక బిజినెస్ ఎంప్లాయీగా ఉండాలి. అదే నా క్లాస్మేట్స్ వచ్చేసి అందరు డిఈలు ఎస్ఈలు ఉన్నారు. బట్ వాళ్ళు సాధించింది ఏంటంటే వాళ్ళు జాబ్ చేస్తూ ఒక కారు సంపాదించారు. కానీ నా ప్రొఫెషనల్గా కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ ఉండి నేను కోట్ల ఆస్తితో పాటు ఒక 10 కార్ల దాకా కొన్నాను. నాకు హైదరాబాద్లో దాదాపు ఒక 3 buildings ఉన్నాయి. అదేవిధంగా కోట్ల ప్రాపర్టీ ఉంది. అయినా సాటిస్ఫాక్షన్ ఉందా అంటే లేదు. ఎందుకంటే నేను డ్రీమ్స్ కలవాన్ని కాబట్టి. నా డ్రీమ్స్ ఏముంటాయి, నిజంగా డ్రీమ్స్ ఏంటంటే నాకు ఎలా అంటే టైం ఫ్రీడమ్ తీసుకోవాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలి. సంపాదించడానికి ప్రొఫెషన్ సరిపోతుంది, కానీ సంపద సృష్టించాలంటే ఎవరైతే టైంను మల్టిప్లై చేసుకోగలుగుతారో, ఎవరైతే టైంని రెట్టింపు చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ మిలియనీర్స్ అవుతారు. అదేవిధంగా నేను సోషల్ సర్వీస్లో హెల్త్ సర్వీస్ చేస్తా అని చెప్పాను కదా. నేను కోవిడ్ టైంలో అయితే దాదాపుగా 137,000 మందిని 3 to 5 daysలో నెగిటివ్ తీసుకొచ్చాను. మనకు జనరల్గా లంగ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు సిటీ స్కాన్ తీస్తారు. ఆ సిటీ వాల్యూ వచ్చేసి మనకు కోవిడ్ టైంలో ఏ హాస్పిటల్ రికార్డ్స్ చూసుకోండి 12 దాటిన వాళ్ళు ఎవరు బ్రతికి బయటకు రాలే. కానీ నేను అవుట్ ఆఫ్ 25కి 23 వచ్చిన వాళ్ళని కూడా 3 to 5 daysలో నెగిటివ్ పట్టుకొచ్చాను. అదేవిధంగా నా డ్రీమ్స్ ఎలా అంటే 1 hour అంటే నా టైం వాల్యూ 1 hour ఈజ్ ఈక్వల్ టు 1 lakh hours. 1 lakh hoursని సాధించాలని. ఎందుకంటే నాకు సంపద ఉంది, కోట్ల సంపాదన ఉంది. ఎందుకంటే నేను ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే 3 to 20 lakhs పర్ ఒక ప్రాజెక్ట్కి తీసుకుంటాను. అంటే యావరేజ్గా ఆడుతూ పాడుతూ ఒక 10 ప్రాజెక్టులు తీసుకుంటే 10 ప్రాజెక్టులు చేస్తే ₹1 కోటి నా ఇన్కమ్ ఉంటుంది. కానీ నాకు కావాల్సింది అది కాదు. అంటే నన్ను రాబోయే తరాలు గుర్తుపెట్టుకోవాలి.
రాబోయే తరాలు గుర్తుపెట్టుకోవాలంటే మనం సంపదను సృష్టించాలి. ఆ సంపదను సృష్టించడానికి మనకు ఈ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే నెట్వర్కింగ్ మార్కెటింగ్. ఈ నెట్వర్కింగ్ మార్కెటింగ్లో దాంతో ప్రీవియస్ నెట్వర్క్లో ఒక 2 నెట్వర్క్లలో చేశాను. అది ప్రీవియస్ మా అప్లయన్స్ ఉన్నారు, గ్రేట్ అప్లయన్స్, శ్రీనివాస వడ్డమల్, రాసునూరు ఆంజనేయులతోటి. ఎంత కష్టపడ్డాం అంటే చాలా కష్టపడ్డాం. ఒకసారి బయటకు పోతే రాత్రి 2 గంటలు 3 గంటల వరకు కూడా ప్లాన్లు చేసి 4 o'clockకి డిన్నర్ చేసి వచ్చిన వాళ్ళం ఉన్నాం. ఒక్కసారి బయటకు వెళ్తే ఎక్స్ నెట్వర్క్లో దాదాపు 1000 నుండి 2000 పీ పట్టుకొని వచ్చేవాళ్ళం. కానీ ఫైనల్గా ఏమొచ్చిందంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది, ప్రొఫెషనల్గా మాత్రం ఒక 50 కోట్ల నష్టం జరిగింది. కానీ ప్రొఫెషన్ డ్యామేజ్ అయింది, ఫైనాన్షియల్గా నష్టం జరిగింది. బట్ మన డ్రీమ్ మాత్రం నెరవేరలే. కానీ మళ్ళీ ప్రొఫెషనల్గా పునర్నిర్మించుకొని మళ్ళీ దాన్ని యాజ్ డీజ్గా తెచ్చుకున్నాను. బట్ లోపల ఉన్న ఇంట్రెస్ట్ మాత్రం అట్లే ఉంది. ఏంది అంటే 1,00,000 గంటలు సాధించాలి. ఆ 1,00,000 గంటలు సాధించే టైంలో, ఎందుకంటే ప్రీవియస్ నెట్వర్క్లో చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్ వల్ల నా అప్లయన్స్ నా దగ్గర రాలేకపోయారు. కానీ నా డౌన్లైన్ అయిన గ్రేట్ అప్లైన్ ఇప్పుడు చిన్న పూలకోట నుంచి ఇవాళ డియూసీడీగా ఎదిగి ఇవాళ సెలబ్రేషన్ తీసుకోబోతున్న అశ్విని సాయిరెడ్డి. అదేవిధంగా నన్ను ఈ సిస్టంలోకి పట్టుకొచ్చింది పూర్ణిమా దాస్. నా దగ్గరికి వస్తే నేను ప్లాన్ చెప్పించుకోలే, ఎందుకంటే ఆల్రెడీ నెట్వర్కింగ్ డ్రీమర్ని కాబట్టి జస్ట్ ఆధార్ కార్డు ఇచ్చి సైన్అప్ చేసేసాను. బట్ ఇక్కడికి వచ్చాక నేను నా ప్రొఫెషన్, ఎందుకంటే పోయిన ప్రీవియస్ నెట్వర్క్లో ఎక్స్పీరియన్స్ వల్ల నేను పార్ట్ టైంగానే బిల్డప్ చేశాను. జస్ట్ పార్ట్ టైంగానే బిల్డప్ చేశాను డైమండ్ డైరెక్టర్ దాకా. కానీ ఫుల్ టైమ్గా మాత్రం 2024 FRU నుంచి ఈ FRU వరకు ఫుల్ టైమ్గా చేశాను. ఎందుకు చేశానంటే, నేను మన వెస్టేజ్ నుండి థాయిలాండ్ వెళ్ళాను. థాయిలాండ్ వెళ్తే నాకు కోరల్ ఐలాండ్లో పవర్ బోట్ తోటి బ్యాక్ సైడ్ నుండి కొంచెం యాక్సిడెంట్ లెక్క తగ్గడం జరిగింది. దాంతో సర్వికల్ స్పైన్ 7 డిస్కులు డ్యామేజ్ అయినాయి. ఆ డిస్కుల డ్యామేజ్ వల్ల ఏమైందంటే, సర్జరీ చేస్తే అది ఫెయిల్ అయితే వీల్ చైర్కు అంటుకొని ఉండాలి. కానీ నేను చేసింది ఏంటంటే, మన సప్లిమెంట్స్ పవర్ తోటి వితిన్ 2 monthsలో సేమ్ ప్రొఫెషన్కి వచ్చాను. మళ్ళీ 2025 నుంచి ఇప్పటి వరకు సాధించిన పిన్స్ ఏంటంటే క్రౌన్ అండ్ యూసీడీ. అదేవిధంగా రికార్డ్స్ ఏంటంటే, దాదాపు కిడ్నీ డయాలసిస్ అంటేనే గోయింగ్ టు డై, అలాంటి దాదాపు 66% డయాలసిస్ పేషెంట్స్ని నార్మల్గా తీసుకొచ్చాను. ఇక్కడ పుణ్యం పురుషార్థం 2 వచ్చింది. టైం లేనందున థ్యాంక్ యూ వెరీ మచ్.